మా నాన్న ఈ విధవ కలిసి కావాలని రాంబాబుని పిచ్చాసుపత్రికి పంపించేస్తున్నారు అత్తయ్య. అవును పంపించగా వీడు చేసే పిచ్చి చేష్టలకి ఇంకా ఇక్కడ ఉంచితే ఈ ఏలూరు ఎర్రగడ పిచ్చాసుపత్రి అయిపోతుంది. ఏం చెప్పమంటారమ్మా, వాళ్ళు చేసిందే కదా. బొమ్మలతో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఆ బొమ్మ వచ్చి వీళ్ళని చంపుతోందంటూ రోడ్డు మీద అరుస్తూ పరిగెత్తడం, ఇవన్నీ పిచ్చి లక్షణాలు కాక మరేంటి? సౌమ్య, వీళ్ళు నన్ను పిచ్చాసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఆ బొమ్మను మాత్రం అమెరికాకు పంపించేయి. రాంబాబుని పిచ్చాడని మా నాన్న వాళ్ళు పిచ్చాసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్లే కాదే, ఊళ్ళో వాళ్ళందరూ వాడిని పిచ్చాడు అంటున్నారు. నిజంగా వాడికి ఏ పిచ్చి లేదమ్మా. నువ్వైనా నిజం చెప్పవాడిని ఎలాగైనా కాపాడు. లేదత్తయ్య, తనకేం కాదు. రాంబాబుకి నిజంగా ఏం లేకపోతే వాళ్లే ఇంటికి పంపించేస్తారు. ఏం పంపిస్తారో ఏమో. నువ్వేమంటే అమెరికా నుంచి బొమ్మను పంపించావో. ఇది ఒకసారి నా కొడుకు జైలుకు పంపించింది, ఇప్పుడు ఏకంగా పిచ్చి ఆసుపత్రికే పంపించింది నా బిడ్డని. దీన్ని తిరిగి అమెరికా పంపించేస్తాను. ఏంటి డాడీ సడన్ గా ఎక్కడికి బయలుదేరారు? హైదరాబాద్ కమ్మా. హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, రేపు మీటింగ్ ఉందని. వాట్ డాడీ? 2 రోజులు వచ్చేస్తానమ్మా. అమ్మో, 2 రోజులు నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండాలా? ఏంటమ్మా, ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు అయి ఉండి ఇలా భయపడుతున్నావంటే ఇట్స్ వెరీ షేమ్. భయం కాదు డాడీ, 2 రోజులు నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఇక్కడ ఉండాలంటే బోర్ కొడుతుంది డాడీ. నీకు బోర్ కొడితే మన రాంబాబు ఉన్నాడుగా, వాడితో నీకు బోల్డ్ అంత టైం పాస్. డాడీ, మన రాంబాబుని పిచ్చాసుపత్రికి తీసుకెళ్లారు. ఏమైందమ్మా? అది సార్, ట్రైన్ టైం అయింది. సరే నేను వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను. అత్తని మాత్రం కంగారు పడతాను చెప్పు. అది సరే, ఎప్పుడు ఈ బొమ్మలు తిరుగుతున్నావేంటి? ఇది నా బొమ్మ కాదు డాడీ, మన రాంబాబుది. దీన్నే నేను అమెరికా నుంచి పంపించాను. దీని పేరు ఓ గంగారాం. అదేనా ఇది? సరే వెళ్ళొస్తాను. నీకు తోడుగా మన సెంట్రీలు పాండు గణేషులు ఉంటారు. బాయమ్మా, బాయ్ డాడీ, వెళ్ళొస్తాను. బాయ్. వదిలి చూడండి. అమ్మయ్యా, ఇంకీడి జన్మలో బయటికి రాలేడు. అల్లుడు, ఇంక నీ పెళ్లికి అడ్డే లేదు. థ్యాంక్స్ మావా, త్వరగా ముహూర్తం పెట్టించు. లేట్ అయితే ఏ క్షణంలోనైనా వీడు పిచ్చివాడిగా బయటికి రావచ్చు, నన్ను కరవచ్చు. కరెక్ట్ అల్లుడు. ఎక్స్క్యూజ్ మీ, కొద్దిగా తప్పుకుంటారా? వెళ్ళండి. వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది. మొన్న మధ్య సింగపూర్ వెళ్ళావు కదా, షిప్ లో చూసుండొచ్చు. ఏడిసో, నేను సింహాచలం వెళ్ళలేదు, సింగపూర్ ఎప్పుడు వెళ్ళానంట. ఎక్కడ చూశానప్పా? ఉండవయ్యా, ఆ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చింది వీళ్ళే కదా. మొన్న స్టేషన్ కి వచ్చి యూరో లాటరీ వచ్చిందని చెప్పింది మీరే కదా? అవునండి. అంటే మీరు ఫారినోళ్ళు కారా? కాదు. మరి ఇంత తెల్లగలా ఉన్నారా? బొల్లే ఒంటి నిండా బొల్లి పెట్టుకుని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నేను మోసం చేద్దాం అనుకున్నారా? కోలగారు మాకు డబ్బు ఇచ్చి అలా చెప్పమంటే చెప్పేశాం. కోలాగడ ఒరే కోలా, ఏదిరైనా డబ్బు నీ వల్ల అప్పుల పాలు అయిపోయాను కదరా. ఉన్న కొంప కూడా తాకట్టు పెట్టేసుకున్నాను కదరా. ఏదైనా డబ్బు ఏది? మావానే చెప్పేది విను. ఏంటో ఇనేది? తీరా వాచి, ఆ బ్రాస్లెట్ కూడా తీ. ఏంటయ్యా మీ గోళ? ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు సార్, ఇప్పుడే సడన్ గా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. పిచ్చేంట్రా దరిద్రుడా, నా ఆస్తంతా కొల్లగొట్టేసాడు, నన్ను అప్పుల పాలు చేసాడు. వీళ్ళు పోలీసులకు అప్పచెప్పాలి. చూసారా సార్, పిచ్చిలో ఈయన పోలీసుల సంగతే మర్చిపోయాడు. ఇంకా చూస్తారేంటి? పట్టుకోండి. మావా, నన్ను టార్చర్ పెడతావా? ఇప్పుడుంది నీకు టార్చర్. ఒక్క ప్లాన్ కి 2 పిచ్చోళ్ళు. వాట్? దేవా లాకప్ నుంచి తప్పించుకున్నాడా? మీరంతా చూస్తూ కూర్చున్నారా? మిస్టర్ నాగరాజ్, వాట్ ఆర్ యు డూయింగ్? సారీ సార్, మేమంతా మినిస్టర్ గారు బందోబస్తుకి వెళ్ళినప్పుడు వాడు తెలివిగా తప్పించుకున్నాడు. ఐఎమ్ రియల్లీ సారీ సార్. డామ్ ఇట్. మిస్టర్ నాగరాజ్ సార్, ఆ మల్బార్ బాబా డీటెయిల్స్ కనుక్కున్నారా? అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి సార్. ఇది కిందలా పడింది.